ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుమానము గలదై ఉండును, బలము గలదై ఉండును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యాకోబు భక్తుడు ప్రార్థన దాని యొక్క ప్రభావం గురించి మాట్లాడుతున్నాడు. ఒకరితో ఒకరు పాపములు ఒప్పుకోండి, క్షమించుకోండి. అయితే ప్రార్థన అనేది చాలా గొప్పది. అక్కడ అంటున్నాడు నీతిమంతుని విజ్ఞాపన బహు బలము కలిగిందే అంటున్నాడు. అంటే విజ్ఞాపన చేసినోడు బలవంతుడు అవుతాడా, విజ్ఞాపనకు జవాబిచ్చిన వాళ్ళు బలవంతులు అవుతారనేటువంటి ఆలోచించాలి. సామాన్యంగా సమాజంలో ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని నేను సహాయం అడిగాను అనుకోండి, ఆ ప్రభావం ఎలా ఉంటుంది, నేనేమిటి, నేనేం అడుగుతున్నాను, నా విలువేమిటి అంటూ అవి ఇచ్చే సహాయం చేసేటువంటి వ్యక్తి ఎటువంటి కెపాసిటీ కలిగిన వాడు, ఇవ్వగలడా లేదా ఇత్యాది విషయాలపై ఆధారపడి ఉంటుంది. కానీ మన దేవుని విషయం అలా కాదు పిల్లలు. ఆయన ఏమంటున్నాడంటే పిల్లరా, దేవుని విషయంలో ఏమిటి, మన ప్రార్థనా శక్తిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. మన ప్రార్థన నీతిమంతుని విజ్ఞాపన అంటే మన విలువ దేనిపై ఆధారపడి ఉందంటే మన ప్రార్థనా శక్తిని బట్టి ఆధారపడింది. మన జీవితం సరైనదనుకోండి, సరైనది అయినట్లయితే దేవుని సంతోషపరచడానికి ఎలా ప్రార్థించాలో మనకు అర్థమవుతుంది, మనకు తెలుస్తుంది. మన ప్రార్థన శక్తి ఆలోచించండి. అంటే సరైన జీవితం జీవిస్తూ ఉంటే తద్వారా మనం ప్రార్థన చేసాం, తద్వారా దానికి సమాధానం పొందుకుంటాం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను పిల్లలు. మనం ఆయనలో నిలిచి ఉంటే ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు మన ప్రార్థన. అంటే మన ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. అంతేకాదు మన ప్రార్థన చేసేటువంటి మనం ఎలా ఉంటాం, నీతిమంతులుగా ఉంటామంటాడు. యోహాను పలికినటువంటి పలుకులు అదే. యోహాను పత్రికలో కూడా రాస్తూ తర్వాత సువార్తలో కూడా చెప్తున్నటువంటి మాట కూడా ఏమిటాడంటే, ఎవరు విధేయత చూపిస్తారో దేవునికి, ఎవరు ఆయన విధులను గైకుంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. బహుబలమగలదై అంటున్నాడు ఇక్కడ యాకోబు. యోహాను ఏమంటున్నాడు, విధేయత చూపించి ఆయన విధులను ఎవరైతే అంటే ఆయనకి నచ్చింది చేస్తే మనం ఏది అడిగినా సరే పొందుతాము అని చెప్తున్నాడు. ఒక బలమైన అభ్యర్థన వెళ్ళేటప్పుడు దేవునికి మనం ఎలాగున్నాము అనేటువంటిది కూడా చెక్ చేసుకోవాలి. నేను దేవునికి విధేయత చూపిస్తున్నానా, ఆయనకి నచ్చింది నేను చేస్తున్నానా? అంటే మనం ఆయనకి విధేయత చూపినప్పుడు దేవుని చిత్తమునకు అనుగుణంగానే మనం ప్రార్థన చేస్తాం, అంతే కదండి. ఆయన ఇష్ట ప్రకారంగానే మనం అడుగుతాం. అంటే తక్షణ సహాయం అంటే ఏదో లారీ డబ్బు వచ్చి ఆగటం అని కాదు కదా విషయమే. నిజముగా దేవుని చిత్తమును తెలుసుకున్నటువంటి వారు చేసేటువంటి అభ్యర్థన ఎలా ఉంటుందంటే పిల్లరా, కొన్ని అభ్యర్థనలు చేయరండి దేవునికి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవుని ఇష్టమును తెలుసుకున్నవారు కొన్ని అభ్యర్థనలు చేయరు, కొన్ని దేవుని అడగరు. ఎందుకనంటే ఇది దేవునికి ఇష్టం ఉండదు, ఇది నేను అడగకూడదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు పిల్లలు. సో ఇక్కడ నీతిమంతుని విజ్ఞాపన బహుబలము కలిగిందే. మనము దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నామా? ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకి సరిగా ప్రార్థించే శక్తి లేదు, ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి శక్తి లేదని అనుకుందాం. ఈ లోపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుని సరి చేసుకోవాలి. సో కాబట్టి ప్రార్థన శక్తి మనం పొందుకోవాలి, పట్టుదలతో ప్రార్థించటం మనకు నేర్చుకోవాలి. మనం చేసే ప్రార్థనలో శక్తి లేకపోవడం లోపమే కదండి, పట్టుదలతో ప్రార్థన చేయకపోవడం లోపమే కదండి. సో ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి జీవితం కలిగి ఉంటేనే దేవుడు మన కోరింది ఇస్తాడు. మరి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి జీవితం మనలో ఉందా? ప్రభు చెప్పాడు, ద్రాక్ష తోటలోంచి ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ద్రాక్షవల్లిని నేను, కొమ్మలు మీరు అంటాడు. అంటే కొమ్మలు ఎప్పుడు ఎక్కడికి అంటుకట్టబడి ఉంటాయి, దేంతో అనుసంధానం చేసి ఉంటాయి? ద్రాక్షవల్లితో. సో ఇప్పుడు కొమ్మలకి ఏం కావాలనేది ఎవరు చూస్తారు? ద్రాక్షవల్లి చూస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొమ్మలకు కావాల్సింది అందిస్తూ ఉంటుంది. నిలిచి ఉంటేనే అంటాడు, గైకుంటేనే, విధులు నిర్వర్తిస్తేనే, నచ్చినట్లు జీవిస్తేనే. ఆయన పరిశుద్ధుడండి, మనం పరిశుద్ధంగానే జీవించాలి.
అదే నచ్చిన జీవితం అంటే. నువ్వు నాకు నచ్చినట్లు ఉండలేదంటే ఏంటని అర్థం? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మనం కొమ్మలం, మనం క్రీస్తులో నివసిస్తూ కేవలం కొమ్మల వలె జీవించాలి. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. మనం ద్రాక్షవల్లి కాదు, మనం ఎప్పటికీ కొమ్మల వలె జీవించాలి. అలా మనం జీవించినప్పుడు మనం ఏమి కావాలని అడిగినప్పటికీ కూడా ఆయన మనలను, మన అభ్యర్థన, మన రిక్వెస్ట్ రిసీవ్ చేసుకుంటాడు, రిజల్ట్ కూడా ఇస్తాడు, అనుగ్రహిస్తాడు దేవుడు. అందుకే నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలిందై అంటున్నాడు. ఇప్పుడు బలమైన అభ్యర్థన చేద్దాం, బలమైన విజయాలు పొందుకుందాం, ప్రార్థనా శక్తిలో ఉన్న లోపాన్ని దిద్దుకుందాం, పట్టుదలతో ప్రార్థించుట నేర్చుకుందాం, ప్రభుకి ఇష్టమైనట్లుగా జీవిద్దాం, విధేయత కలిగి ఒక విలువను సంపాదించుకుందుము గాక. ఆమెన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ప్రార్థన ఆలకించు దేవా, నీకు వందనములు నాయన. అంతేకాదు ప్రార్థనకు ప్రతిఫలం దయచేయు దేవుడు నాయన. ఎప్పటికప్పుడు తండ్రి ప్రభువా, మీ చిత్తం జరిగిస్తున్నామా లేదని మేము చెక్ చేసుకుంటూ ఉంటాం. మీ ద్వారా మేము మా అభ్యర్థనలకు ప్రభువా తండ్రి, మా ఆవేదనలకు తండ్రి సమాధానం పొందుకునే కృప దయచేయమని ప్రభుని క్రీస్తునామన ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.